సో మనం ఫస్ట్ 2 పార్ట్స్లో యూనివర్స్ గురించి చూసాం కదా. యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, యూనివర్స్ ఎలా ఫామ్ అయిందో కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యూనివర్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ మనం చూద్దాం. ఫస్ట్ విల్ సీ ద ట్రూ ఆర్ ఫాల్స్. హియర్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, లైఫ్ ఎగ్జిస్ట్స్ ఆన్ ద ఎర్త్ బికాస్ ఆఫ్ సన్. లైఫ్ ఎగ్జిస్ట్స్ ఆన్ ది ఎర్త్ బికాస్ ఆఫ్ సన్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? సన్ ఉండడం వల్లే ఎర్త్ మీద లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ట్రూ ఆ ఫాల్సా? ఏమనుకుంటున్నారు మీరు? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సన్ ఉండడం వల్ల, సోలార్ ఎనర్జీ వల్ల ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సో ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫుడ్, ఆక్సిజన్, ఈ రెండింటినీ కూడా మిగిలిన యానిమల్స్ యూస్ చేసుకుంటున్నాయి. సో ఇన్ ద వే సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ ఈజ్ ద సోర్స్ ఫర్ ద లివింగ్ థింగ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద ఎర్త్. Let's see the second question. రెండో క్వశ్చన్, ద సన్ ఈజ్ అ శాటిలైట్. సన్ అనేది ఒక శాటిలైట్. సన్ ఒక శాటిలైటా? మీరు ఏమనుకుంటున్నారు? సన్ శాటిలైటా? మనం చూసాం కదా ముందు లెసన్లో. మీరు లెసన్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లెసన్ చూడండి యూనివర్స్ గురించి. సో ఆఫ్టర్ వాచింగ్ దట్ లెసన్, దట్ వీడియో, యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో ద సన్ ఈజ్ అ శాటిలైట్. వాట్ డూ యూ థింక్? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? Yes, it's false. Sun is not a satellite. Then what is sun? Sun is a star. Sun అనేది ఒక star. Let's see the third one. With the Big Bang, the universe began to expand. Big Bang జరిగినప్పటి నుంచి, ఆ Big Bang explosion, దాని పేరు Big Bang, అక్కడి నుంచి కూడా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. Still it is expanding. Is it true or false? ఎప్పుడో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా బిగ్ బ్యాంగ్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుందా? ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? వాట్ డూ యూ థింక్? ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో యూనివర్స్ స్టిల్ ఎక్స్పాండింగ్. విత్ ద బిగ్ బ్యాంగ్ ద యూనివర్స్ బిగన్ టు ఎక్స్పాండ్. బిగ్ బ్యాంగ్ దగ్గర నుంచి యూనివర్స్ అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్, రైట్? Let's see the next one. Let's see the next question. The Milky Way galaxy is the only galaxy in the universe. Milky Way galaxy is the only galaxy. The universe లో Milky Way galaxy ఒక్కటే galaxy, ఇంకే galaxies లేవు. That is the statement. Do you agree with that? అది నిజమేనా? మన యూనివర్స్లో Milky Way galaxy తప్పితే ఇంకే galaxies లేవా? ఇంకా ఉన్నాయా? ఎస్, ఇట్ ఈజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్. మన యూనివర్స్లో చాలా గ్యాలాక్సీస్ ఉన్నాయి. మీకు తెలుసు కదా గ్యాలాక్సీ అంటే ఏంటో. వాట్ ఈజ్ గ్యాలాక్సీ? ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ స్టార్స్. మీరు అవర్ యూనివర్స్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి అవర్ యూనివర్స్ వీడియోని చూడండి. సో గ్యాలాక్సీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్. మన యూనివర్స్లో ఇలాంటి గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ చాలా ఉన్నాయి. అందులో మిల్కీ వే గ్యాలాక్సీ అనేది వన్ ఆఫ్ ద గ్యాలాక్సీ. So let's see the next one. A satellite is a heavenly body revolving around the sun. Right? So do you agree with this statement? Satellite sun చుట్టూ తిరిగే ఒక revolving body. మీకేమనిపిస్తుంది? Is it a true statement? No, it's a false statement. Satellite is a body that revolves around a planet. Planet is a body that revolves around a sun. సో ఇక్కడ దిస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఫాల్స్. సో నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఈ యాక్టివిటీలో ప్లానెట్స్కి సంబంధించిన కొన్ని క్లూస్ ఇవ్వబడతాయి. ఆ క్లూస్ బేస్ చేసుకొని అది ఏ ప్లానెటో మీరు కనిపెట్టాలి, రైట్? సో లెట్ us begin. సో హియర్ దెర్ ఆర్ సమ్ క్లూస్. ఆన్ బేసింగ్ ద క్లూస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్లానెట్. ఫస్ట్ వన్, లెట్స్ సీ ద ఫస్ట్ వన్. I am the 6th planet from the sun and I have rings. I am the 6th planet and I have rings. సన్ నుంచి 6th ప్లానెట్, దానికి రింగ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఈజీ క్లూ. రింగ్స్ ఏ ప్లానెట్కి ఉన్నాయి తెలుసా మీకు? మీరు వీడియో చూసారా? అవర్ యూనివర్స్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్, అది చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ Saturn. Saturn, it has rings and it is the 6th planet. Saturn is the right answer. Let's see the next one, second one.
I am the hottest planet in the solar system. Who am I? Hottest planet in the solar system. సోలార్ సిస్టంలోనే అది హాటెస్ట్ ప్లానెట్. ఏం ప్లానెట్ అది? జనరల్గా సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ అంటే ఫస్ట్ ఉన్న ప్లానెట్ అనుకుంటాం. సోలార్ సిస్టంలో ఫస్ట్ ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ. బట్ ఇట్ ఈస్ నాట్ ద హాటెస్ట్. మెర్క్యూరీ ఈజ్ హాట్ ప్లానెట్ బట్ ఇట్ ఈస్ నాట్ ద హాటెస్ట్. సో వాట్ ఈస్ ద హాటెస్ట్? ద సెకండ్ ప్లానెట్. తెలుసా మీకు సెకండ్ ప్లానెట్ పేరేంటో? ఎస్, వీనస్. సో వీనస్ ఈజ్ ద హాటెస్ట్ planet in the solar system. So let's see the next one. I am the largest planet in the solar system. Solar system lone anni planets kante kuda largest planet. What is that? Telusa meeku? Do you know? Yes, that is Jupiter. Jupiter is the largest planet. So the next question, I am the farthest planet from the sun. సన్ నుంచి బాగా దూరంగా ఉన్న ప్లానెట్. వాట్ ఈస్ దాట్? ఫార్దెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. సో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి సోలార్ సిస్టంలో? 8 ప్లానెట్స్. సో ఫార్దెస్ట్ అంటే బాగా చివరిదే బాగా దూరంగా ఉన్నట్టు. సో వాట్ ఈస్ ద లాస్ట్ వన్? ద లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్. నెప్ట్యూన్ ఈస్ ద ఫార్దెస్ట్ ప్లానెట్ ఇన్ ద solar system, farthest planet from the sun. So the next one, I am the closest planet to the sun. So which planet is very close to the sun, very next to the sun in the solar system? The first planet. Solar system lo sun ki baga close ga unde planet edi first planet. What is the first planet? Do you know? Yes, the first planet is Mercury. Mercury is the answer. It is the closest planet to the sun, right? So these are the questions about the solar system and universe. If you have not watched the universe video, click on the link given in the description and watch the full video. మీరు యూనివర్స్కి సంబంధించిన పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూడండి. యూనివర్స్కి సంబంధించిన మంచి ఫుటేజ్, వీడియోస్ అండ్ ఇమేజెస్, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ ఉంది. So then you can come to this quiz and you can answer all these questions. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.